ఈ మాతృత్వం జటికలవుడి కౌమార బాలికల కోసం రాసినటువంటి పుస్తకం ఉపాధ్యాయుడిగా నాకు చాలాసార్లు ఉపయోగపడింది. తరగతి మనకి ప్రభు గారు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పటి వరకు మాట్లాడిన డాక్టర్ శైలజ గారికి కంటిన్యూ చేస్తాను. అందుకనే యాక్చువల్గా ఇంద్ర గారు మాట్లాడిన తర్వాత లాస్ట్లో మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్టు మేడం గారు మాట్లాడిన సబ్జెక్టు కూడా ఒకటే కాబట్టి బ్రేక్ లేకుండా ఉంటే బాగుంటుందని నేనే తీసుకున్నాను. కాకినాడలో మనం నివసిస్తున్న మనం జీవిస్తున్న ఈ కాలంలో నేను అనుకునేది ఏంటంటే ఇద్దరు మహిళలు చాలా గొప్పగా మన కాలంలో ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు. అందులో ఒక ఆవిడ డాక్టర్ చిరంజీవి కుమారి గారు, రెండో ఆవిడ ఆలూరు విజయలక్ష్మి గారు. ఈ మాట నేను చాలాసార్లు తలుచుకుంటాను. ఎందుకంటే సరే చిరంజీవి కుమారి గారు విద్యారంగంలో చాలా ఎక్కువగా పనిచేస్తున్నటువంటి ఆవిడ కూడా సామాజిక సేవ, సాహిత్య రంగం ఈ రెండు రంగాల్లోనూ కూడా చాలా అపారమైనటువంటి కృషి చేసినవాడు. అలాగే ఆలూరు విజయలక్ష్మి గారు ఒక వైద్యురాలిగా ఉండటమే కాకుండా ఇటు సాహిత్యంలోనూ అటు సామాజిక సేవా రంగాల్లోనూ కూడా ఉన్నారు. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఒకసారి బహుశా మేడం గారికి గుర్తుందో లేదో కానీ ఒకసారి మా మధ్య ఇటువంటి చర్చ కూడా వచ్చింది విజయలక్ష్మి గారితో ఏదో ఒక సందర్భంలో. చాలా కాలం అయిపోయిందండి. ఇప్పుడు చదువుతున్నటువంటి డాక్టర్స్ అవుతున్నటువంటి విద్యార్థుల్లో చాలామందికి ఈ సామాజిక స్పృహ అంటున్నాం మనం, లేదా సాహిత్యానికి సంబంధించినటువంటి స్పర్శ కానీ సొసైటీకి సంబంధించినటువంటి చింతన కానీ లేనటువంటి వైద్య విద్యార్థులు తయారవుతున్నారు. కానీ సొసైటీతో ఒక పొద్దుతాడు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు తయారు కావట్లేదు అనేటటువంటి ఒక చేదు వాస్తవం మన ముందు. దానికి ఉదాహరణే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళందరూ పాత తరం వాళ్ళు తప్పితే ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ అంటారు టీచింగ్ భాషలో, తాము చదివేటటువంటి చదువు కాకుండా ఇతరమైనటువంటి సామాజిక రంగాల్లోకి వచ్చినటువంటి డాక్టర్స్ ఎవరు కనపట్లేదు. మన కాకినాడలో దాదాపుగా మా చిన్నప్పుడు డాక్టర్ జయరామ్ శర్మ గారు కానీ లేకపోతే దివాకర్ గారు కానీ ఇటువంటి చాలామంది నాటకాల్లో ఉండేవాళ్ళు, కవిత్వంలో ఉండేవాళ్ళు, కథల్లో ఉండేవాళ్ళు, సంగీతంలో ఉండేవాళ్ళు. ఇటువంటి అనేకమైనటువంటి రంగాల్లో వాళ్ళు పనిచేశారు. ఊరికే అభిరుచిగా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినడం కాదు, ఆ రంగంలో ఎంతో కొంత కృషి చేసినటువంటి వాళ్ళు. ఇవాళ మనకు అది దాదాపుగా మరుగుపడిపోతూ ఉంది. ఇటువంటి టైంలో ఆలూరు విజయలక్ష్మి గారు లాంటి వాళ్ళని తలుచుకున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది మనకి. అందుకే నేను సావనేరులో ఆవిడ గురించి రాయాల్సి వచ్చినప్పుడు పేషెంట్ చెప్పిన కథలు అని చెప్పి ఒక పుస్తకాన్ని గురించి రాస్తూ ఆవిడ ఈ యుగానికి యుగ మహిళ అని చెప్పి నేను భావిస్తున్నానని చెప్పి హెడ్డింగ్ పెట్టాను నేను. ఎందుకంటే అదర్ దాన్ పాలిటిక్స్, రాజకీయాలు అనేటటువంటిది లేకుండా కేవలం ప్రజల గురించి ఆలోచించి ప్రజారంగంలో ఎన్ని విషయాలు మనం చేయగలుగుతామో అన్ని విషయాలు చేసినటువంటి వాళ్ళు. ఈవెన్ నాకు బాగా గుర్తు, అప్పట్లో 90s కావచ్చు, కరెంటు కోతలు విపరీతంగా ఉన్నటువంటి రోజుల్లో డాక్టర్ గారి ఆధ్వర్యంలోనే కరెంటు కోతలకి మన పరిస్థితి చూడండి, ఒక టైం కేటాయించాలని చెప్పి ఒక ఊరేగింపు తీశారు. అది కూడా నాకు బాగా గుర్తుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆలూరు విజయలక్ష్మి గారి కార్యాచరణకు సంబంధించినటువంటి విస్తృతి అన్నమాట. వైద్యులు, డాక్టర్లు చాలా బిజీగా ఉంటారు, అందులో మనం ఏమాత్రం తప్పు పట్టవలసింది లేదు, వాళ్ళు చాలా బిజీ. ఇటువంటి చాలా ఎంతో బిజీగా ఉన్నటువంటి టైంలో ఆలూరు విజయలక్ష్మి గారు లాంటి వాళ్ళు, ముఖ్యంగా ఆవిడ కథలు నవలు రాయడమే కాకుండా సమాజానికి ఉపయోగపడేటటువంటి వైద్య శాస్త్ర గ్రంథాలను రాయడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఏనాటి నుండో ఉంది నాకు ఈ పుస్తకం గురించి ఎక్కడైనా మాట్లాడితే బాగుండాలి, అటువంటి ఒక కోరిక ఈ రూపేణా తీర్చుకోగలిగాను. అందరికీ చాలా థ్యాంక్ యూ. అనుభవపూర్వకంగా చెప్పాడు మన ప్రభు గారు, అది సంతోషం.